హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుకు విత్ జాతిరత్నాలు సండే సిజ్లర్స్ మాత్రం అదరగొట్టబోతున్నారండి. సారీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే 2-3 రోజులుగా నేనైతే ఊర్లో లేను. మా పిల్లలకు కూడా హాలిడేస్ కాబట్టి మేము జస్ట్ వెకేషన్ కోసం అలా బయటికి వెళ్ళాం. సో దానివల్ల కొన్ని వీడియోస్ అయితే డిలే అయిపోయాయి. బట్ ఈసారి నుంచి ఖచ్చితంగా వీడియోస్ తప్పకుండా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే అసలు ఈరోజు కుకు విత్ జాతిరత్నాల్లో ఏం జరిగింది, ఎలిమినేషన్ ఉందా లేదా, వీటన్నిటి గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో ఇక నిన్న సాటర్డే సింగమ్స్ అయితే చూసారు కదా, ఎంత చక్కగా రెడీ చేసేసారో వంటల్ని. అలాగే బ్లాక్ బస్టర్ టీమ్ అని చెప్పగానే ఆ థీమ్తో పాటుగా వాళ్ళు చేసిన వంటల్లో కూడా అంతే బ్లాక్ బస్టర్ వంటలతో అదరగొట్టేశారు. ఇక నిన్నటి రోజున వచ్చేసరికి మనకు నిఖిల్ అయితే ఫస్ట్ వచ్చాడు. ఇక లాస్ట్ వచ్చేసి కళ్యాణ్ అయితే వచ్చాడు కదా, లాస్ట్ వీక్ కూడా కళ్యాణే వచ్చాడు. సో ఇక ఓవరాల్ స్కోర్స్ తీసుకున్నా కానీ ఇక నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు, ఇక కళ్యాణ్ అయితే లీస్ట్లోనే ఉన్నాడు. మరి ఈరోజు ఏం జరగబోతుందో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ గురించి మాట్లాడేసుకుందాం. ఇక ఎపిసోడ్లో మాత్రం నిజంగా సండే వాళ్ళ జోష్ ఎంత ఎక్కువగా ఉందంటే అంత ఎక్కువగా ఉంది. నిజంగా నవ్వులే నవ్వులు. హరి అలాగే ఇమ్మాన్యుయల్, రీతు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇమ్మాన్యుయల్, హరి అయితే ఇక వీళ్ళిద్దరిది వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. మంచి ఫ్రెండ్స్ కాబట్టి అంతే జెన్యున్గా వీళ్ళు ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటున్నా కానీ వాళ్ళు చక్కగా తీసుకోవడం కానీ రిసీవ్ చేసుకోవడం నిజంగా ఇదంతా చాలా బాగుంటుంది. సో జడ్జెస్ అయితే చక్కగా రెడీ అయిపోయి వచ్చేసారు బ్లాక్ బస్టర్ ఫుడ్ కోసమని. ఇక వీళ్ళ ఎంట్రీ తర్వాత మన కుక్స్ అయితే ఎంట్రీ ఇచ్చేసారు. ఇక మన లాస్ట్ తేజు గారు అయితే ఇచ్చేసారనమాట. ఇక తేజు గారు కూడా నిజంగా చాలా మంచి కుక్ అని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. బట్ ఎప్పుడు ఫస్ట్ వస్తుందా అని చూస్తున్నాం. బట్ అందరికంటే డేమాన్ పవన్, మనం బిగ్ బాస్లో చూసినట్టుగా డేమాన్కి కుకింగ్ అంటే ఎంత ఇష్టం అనేది నిజంగా ఈ కుకింగ్ షోలో అర్థమవుతుంది. ఎస్, ఎవరి టాలెంట్ అయినా బయట పడాలి అంటే చక్కటి ప్లాట్ఫామ్ అనేది ఉండాల్సిందే. ఇక డేమాన్కి వంటలంటే ఎంత ఇష్టమో మనం చూసాం కదా బిగ్ బాస్ హౌస్లో. ఆ చిరునవ్వుతో తను వడ్డించే విధానం ఉంది చూడండి, ఆధారహో అన్నట్టుగా ఉంది. అదే ఈరోజు తనకి ప్లస్ అవబోతుంది. ఆ చిరునవ్వుతో మరి ఏం మ్యాజిక్ చేస్తాడనేది చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క నిజంగానే ఈసారి కుక్స్ కూడా ఒకరికి మించి ఒకరైతే చేస్తున్నారు. ఇక శ్రీకాంత్ గారిని కూడా మనం తక్కువైతే అనుకున్నాం కానీ ఈయన కూడా ఈరోజు చేసే డిష్ మాత్రం అదిరిపోతుంది. ఇక పల్లవి గౌడ గారిని నేనైతే చాలా ఎక్కువగా ఊహించుకున్నాను, అంటే ఈమెకి బాగా వంటలు వచ్చేమోనని. బట్ ఈమె కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది. మేబీ స్టార్టింగే కాబట్టి కొద్దిగా అలా ఎలా అయిపోయింది. ఇక లాస్ట్ టైం రాకింగ్ రాకేష్ అయితే అసలు రాకింగ్ లాగా 99 స్కోర్ చేశాడు. మరి ఈరోజు ఎంత స్కోర్ చేశాడో చూసేద్దాం. సో మొత్తానికి వీళ్ళకి ఒక్కొక్క జాతిరత్నాన్ని ఇవ్వాలి కదా. ఇక వీళ్ళు జాతిరత్నం పేరు వినగానే భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈసారి వీళ్ళు వేసిన క్యారెక్టర్స్ అలాగే ఆ యొక్క డైలాగులతో వీళ్ళైతే చంపేస్తారని చెప్పుకోవాలి. ఇక తేజు గారికి అయితే మన ఇమ్మాన్యుయల్ అయితే జాతిరత్నంగా వచ్చేసాడు. ఇక చిరంజీవి గారి లాగా ఇమ్మాన్యుయల్ ఎంత చక్కగా చేశాడంటే ప్రతి ఒక్కరు కూడా అసలు శభాష్ అన్నట్టుగా చక్కగా చేసేసాడనమాట. నవ్వులే నవ్వులు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీకాంత్ గారికి అయితే మన రీతు అయితే వచ్చింది. రీతు నిజంగానే లక్కీ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం రాకింగ్ రాకేష్కి వచ్చింది, తను మంచి స్కోర్ అయితే తెచ్చింది. ఈసారి శ్రీకాంత్ గారికి అయితే వస్తుంది. ఇక తనైతే ఎంత చక్కగా మన నా కొట్టేసినది సిమ్రాన్ లాగా వచ్చేసరికి ఇక సిమ్రానా ఇది సిమ్రాన్ ఏంటి సాంబ్రాణి వేసుకునేలాగుంది, ఇది సిమ్రానా అని చెప్పేసి మన ఇమ్మాన్యుయల్ అయితే కామెడీ చేస్తుంటాడు. అలాగే అయినా ఇది ఏ పాట వేసుకొని వచ్చిందంటే నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ, ఆ పాట వేసుకొని వచ్చిందంటే అవును ఆ గండు చీమ కుట్టేసేలాకే మొహం ఇలా ఉందని ఇద్దరు హరి ఇమ్మాన్యుయల్ అయితే రీతుని ఎక్కిరిస్తూనే ఉంటాడు. చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది హరితో. ఇక పాపం మన డేమాన్ అలా చూస్తూ ఉంటాడు అనమాట. నిజంగానే వీళ్ళిద్దరిది డేమాన్ అండ్ రీతుది చాలా క్యూట్ ఫ్రెండ్షిప్ అనే చెప్పుకోవచ్చు. చాలా జెన్యూన్గా డేమాన్ అయితే కాన్సన్ట్రేషన్ మొత్తం వంటల మీదే పెట్టేస్తున్నాడండి. నిజంగా సూపర్గా అయితే చేసేస్తున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన సుహాస్ని గారైతే డేమాన్కి పెయిర్గా వచ్చింది. నిజంగా ఈమెను మాత్రం చూస్తుంటే ఎప్పుడు ఒకేలాగా అలా వెళ్తూ ఉంటారు సుహాస్ని గారు. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అదిరిపోయిందనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన పల్లవి గారికి వచ్చేసి మన హరి అయితే వచ్చాడు. హరి అయితే ఇక బాలకృష్ణ గారు లాగా వచ్చాడు. నిజంగానే హరి కంటే కూడా హరి వెయిట్ కంటే కూడా ఆయన తెచ్చిన గద వెయిటే ఎక్కువగా ఉంది. ఆ గదతో ఇక నిజంగా ఎన్ని విన్యాసాలు చేశాడంటే అబ్బబ్బబ్బబ్బా అయ్య బాబోయ్ అన్నట్టుగా అనిపించింది అనమాట
ప్రతి ఒక్కరికి కూడా. ఇక అందరిని అమ్మా నన్ను మామయ్య అనండి, మామయ్య అనండి అని చెప్పేసి జడ్జెస్‌ని కూడా అడుగుతూ ఉంటాడు. ఇక చాలా సరదాగా సాగిపోతుంది. ఇక మన నీలాంబరి క్యారెక్టర్‌లో మన దీక్ష అయితే వచ్చేసింది. ఇక దీక్ష వచ్చేసి రాకింగ్ రాకేష్‌కైతే జోడీగా వచ్చేసింది. ఇక వీళ్ళంతా టీమ్స్‌గా పేరప్ అయిపోయిన తర్వాత ఒక టాస్క్ అయితే ఉంటుంది కదా! ఇది విచిత్రమైన టాస్క్ అనే చెప్పుకోవాలి. ఇక వీళ్ళ కళ్ళకి గంతలు కట్టేసి ఇక వీళ్ళు ఒక డైస్ లాంటిది వేస్తారు. అది స్మెల్, టచ్, ఈటి అంటే టేస్టింగ్ అలాగా కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. అది ఏది పడితే వాళ్ళ నోటి మీద వేస్తే అది టేస్ట్ చూసి చెప్పాలి, లేదంటే టచ్ చేసి చెప్పాలి, స్మెల్ చేసి చెప్పాలి, ఇలా ఉంటాయి. ఇక మొత్తానికి ఈ టాస్క్‌లో వచ్చేసి మన రీతు వాళ్ళు, అలాగే మన రాకింగ్ రాకేష్ వాళ్ళు అంటే శ్రీకాంత్ గారు, రీతు, రాకింగ్ రాకేష్, అలాగే దీక్ష, అలాగే థర్డ్ వచ్చేసరికి మన డేమాన్ అండ్ సుహాస్ని వీళ్ళైతే 2 పాయింట్స్తో ఉన్నారు. ఇక మిగిలిన హరి అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా ఒకటి కూడా కనిపెట్టలేకపోయారు. మొత్తానికి వీళ్ళిద్దరికి 0 పాయింట్స్. ఇక చివరిగా టై అయితే ఉంది కదా, ఇక మొత్తానికి రీతుకు అయితే వీళ్ళు అడ్వాంటేజ్ టాస్క్లో గెలుపునైతే ఇచ్చేసారు. ఎందుకంటే తను చాలా చక్కగా చెప్పిందని. ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో వీళ్ళు వేసే ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క బ్లాక్ బాస్టర్ మంచి ఫుడ్ని అయితే తయారు చేసేసారు. ఇక ఈసారి మాత్రం మన డేమాన్ పవన్ చేసిన డిష్కి ఫిదా అయిపోయారు మన జడ్జెస్ అంతా. 95 మార్క్స్తో డేమాన్ పవన్ అలాగే సుహాస్ని గారు ఈసారి విన్నర్స్గా నిలబడ్డారు. ఇక నిజంగానే డేమాన్ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని గుర్తుపట్టేశారు మన జడ్జెస్ అంతా. నువ్వు కానీ కుకింగ్లోకి వస్తే మాకందరికీ చాలా ప్రాబ్లం అయిపోతుందని మన సంజయ్ తుమ్మా గారి నోటి వెంట రావడం నిజంగా సూపర్గా అనిపించింది. ఎందుకంటే ఆయన చేయి తిరిగిన చెఫ్ అనే చెప్పుకోవచ్చు. ఏ వంటలైనా అలా చేసేస్తాడు. ఆయన్ని ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఆయనే మన డేమాన్ని ఇంతగా పొగిడాడంటే నిజంగా ఎంత చక్కగా చేసుంటే అంతగా పొగుడుతాడా అన్నట్టుగా అనిపించింది. అది కూడా కాక మన అరుణ గారు ఒక మాట అన్నారు, నిజంగా చాలా బాగా అనిపించింది. చూడు డేమాన్, వంటలు అందరూ చేస్తారు, కానీ నీ ఫేస్ మీద ఉన్నటువంటి స్మైల్ ఉంది చూడండి, నీది కానీ సుహాస్ని కానీ నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే మనకు ఒక టెన్షన్, ఒక బాధతో ఎలా ఉంటుందో, జడ్జెస్ ఏం చెప్తారో అని ఒక టెన్షన్ అందరి మొహాల్లో ఉంటుంది. కానీ మీ ఇద్దరు మాత్రం చక్కగా స్మైల్ చేస్తూ, ఎస్పెషల్లీ డేమాన్ నువ్వు ఎప్పుడూ స్మైల్ చేస్తూ ఆ వడ్డించడం నిజంగా చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుందని మరి అరుణ గారు అలాగే శ్రీదేవి గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగా అంతకంటే ఇంకేం కావాలండి. నిజంగానే డేమాన్ ఫేస్ ఎప్పుడు కూడా స్మైల్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఆ స్మైల్ చేస్తూ వడ్డించడము అలాగే వండడం కూడా తనకి ప్లస్గానే మారుతుంది. ఎప్పుడు కూడా ఇష్టపడి వంట చేస్తే అది నీట్గానే వస్తుంది కదా, అందరికీ ఇష్టంగా కూడా ఉంటుంది కదా. ఇక మన అలీ గారు అయితే నువ్వు ఎక్కడ చూసి నేర్చుకున్నావు ఈ గోంగూర బిర్యానీ లాంటిది, అంటే గోంగూర మటన్ అలాగే పులావ్ లాంటిది చేశాడనమాట. అంటే నేను మీ వీడియోసే చూసి నేర్చుకున్నాను సార్ అనగానే నిజంగా ఆయన కూడా చాలా మెచ్చుకున్నారు. సూపర్గా ఉంది డేమాన్ అసలుకి అని. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీకాంత్ గారు, ఈయన కూడా లాస్ట్ టైం అయితే సింపుల్ డిష్ చేశాడు, బట్ ఈసారి ప్రాన్స్ చేశారు. నిజంగా హైలైట్ అయిపోయింది. ఇక అలీ గారు అయితే నేను మార్క్స్లోనే చూపిస్తాను శ్రీకాంత్, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందనగానే ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. నన్ను పొగుడుతున్నారా అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక రాకింగ్ రాకేష్ అలాగే పల్లవి వీళ్ళిద్దరు కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేశారు. ఎందుకంటే జడ్జెస్ ఆ మొహం మీదే చెప్పేసినట్టుగా కొద్దిగా ఏదో తేడాగా ఉంది, ఈసారి బాగా ట్రై చేయండి. రాకింగ్ రాకేష్ నువ్వైతే చాలా డిసప్పాయింట్ చేసావని పాపం చెప్పారు. తను కూడా చాలా ఫీల్ అయినట్టు అనిపించాడు అనమాట. ఇక పల్లవి గారు కూడా కొద్దిగా ఆ పొటాటోస్ కూడా ఏదో ఫ్రై చేయడం, అలాగే పొటాటోస్ని అంత పెద్దవి తీసుకోవడం, ఇవన్నీ కొద్దిగా అటు ఇటు అయ్యి వీళ్ళకైతే లాస్ట్ అంటే 77 మార్క్స్తో రాకేష్ అండ్ పల్లవి గారు అయితే ఉంటారు. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మన శ్రీకాంత్ గారికి ఈసారి వచ్చింది. ఇక నిజంగా ఆయన అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాడండి. ఎందుకంటే ఇన్ని మార్క్స్ నాకు వచ్చాయా, లాస్ట్ టైం 83 వచ్చాయి, ఈసారి 84 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక సెకండ్ పొజిషన్లో తేజు గారు అయితే ఉన్నారు, 91 మార్క్స్. ఇక డేమాన్ అయితే 95 మార్క్స్తో లీడర్ బోర్డులో హైలో ఉన్నాడు. ఇక ఓవరాల్గా చూసుకున్నా కానీ డేమాన్ పవనే ఎక్కువగా ఉన్నారండి, హైయెస్ట్ స్కోరింగ్తో 2 వీక్స్ కలిపి కూడా. ఇక లీస్ట్లో వచ్చేసరికి పల్లవి గారు ఉన్నారు. ఇదే ట్విస్ట్ అండి, ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరికి జరుగుతుంది. సో సండే సిజ్లర్స్లో నుంచి ఇక్కడ పల్లవి గారికి, అక్కడ సాటర్డే సింగమ్స్ నుంచి పవన్ కళ్యాణ్కి మధ్య జరగాలి. ఇప్పుడు అసలైన ట్విస్ట్, ఇక అలీ గారిని వచ్చేసి ఏం చేద్దామని అడిగినప్పుడు సో నో ఎలిమినేషన్, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది షో, సో నో ఎలిమినేషన్ అని చెప్పేశారనమాట.
ఇక అందరూ కూడా సూపర్ హ్యాపీ అయితే అయిపోయారు. ఇక డేమాన్, రీతు అయితే అస్సలు గెంతులేసేశారు. వీళ్ళు హైయెస్ట్ టాప్‌లో ఉండేసరికి. నిజంగానే సూపర్‌గా అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.